అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మనకు కలిగే నొప్పులు మామూలుగా ఉండవు, ఊహించని విధంగా ఉంటాయి. కరెంటు షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా ఒళ్లంతా జలధరించేంత భయంకరమైన నొప్పి గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం అలాంటి ఒక విచిత్రమైన, తీవ్రమైన నొప్పి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే న్యూరాల్జియా. ఒక్కసారి ఊహించుకోండి, చల్ల గాలి అలా ముఖాన్ని తాకినప్పుడు చాలా హాయిగా ఉంటుంది కదా. కానీ అదే గాలి తాకితే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తే ఎలా ఉంటుంది? భయానకంగా ఉంది కదూ. న్యూరాల్జియా నొప్పి అంటే సరిగ్గా అలాగే ఉంటుంది. అంత ఊహించని విధంగా, అంత తీవ్రంగా. ఇది మామూలు నొప్పి కాదు, ఒక రకమైన దాడిలాంటిది. సరే, ఎంత భయంకరంగా ఉండే ఈ నరాల నొప్పి గురించి కొంచెం వివరంగా చూద్దాం. దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. ముందుగా అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. సో న్యూరాల్జియా ఈ పేరు గ్రీక్ భాష నుంచి వచ్చింది. న్యూరాన్ అంటే నరం, ఆల్గాజ్ అంటే నొప్పి. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక నరం వెళ్లే దారిలో వచ్చే తీవ్రమైన నొప్పి అన్నమాట. మన శరీరంలో నరాల వ్యవస్థ ఒక పెద్ద ఎలక్ట్రికల్ వైరింగ్ లాంటిది. ఆ వైర్లను ఎక్కడైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయితే ఎలా తప్పుడు సిగ్నల్స్ వస్తాయో, అలాగే నరాల్లో సమస్య వచ్చినప్పుడు మెదడుకు ఇలాంటి భరించలేని నొప్పి సంకేతాలు వెళ్తాయి. అయితే ఈ న్యూరాల్జియా అనేది న్యూరోపాథిక్ పెయిన్ అనే ఒక పెద్ద గ్రూప్కి చెందింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. మన ఇంట్లో ఒక సెక్యూరిటీ అలారం సిస్టమ్ ఉంది అనుకుందాం. దొంగలు పడకపోయినా చిన్న గాలికి కిటికీ కదిలినా అది గట్టిగా మోగడం మొదలు పెడితే ఎంత చిరాగ్గా ఉంటుందో, ఇక్కడ కూడా అంతే. శరీరానికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినా నరాల వ్యవస్థ తప్పుడు సంకేతాలు పంపి మెదడుకు తీవ్రమైన నొప్పి ఉన్నట్టు చెప్తుంది. అదే న్యూరోపాథిక్ పెయిన్. సరే, న్యూరాల్జియా అంటే ఏంటో, అది ఎలా పనిచేస్తుందో ఒక ఐడియా వచ్చింది కదా. మరి న్యూరాల్జియా అంటే అంతా ఒకటేనా, లేక అందులో ఏమైనా రకాలున్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన రకాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా చూస్తే న్యూరాల్జియాలో 4 రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. 1 ముఖంపై వచ్చే ట్రైజెమినల్ న్యూరాల్జియా. 2 గొంతు టాన్సిల్స్ ప్రాంతంలో వచ్చే గ్లోసోఫారెంజియల్ న్యూరాల్జియా. 3 సర్పివ్యాధి తగ్గాక కూడా వేధించే పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా. ఇక 4ది తల వెనుక భాగంలో వచ్చే ఆక్సిపిటల్ న్యూరాల్జియా. ఒక్కో దాని గురించి కొంచెం తెలుసుకుందాం. మొదటగా గ్లోసోఫారెంజియల్ న్యూరాల్జియా. ఇది చాలా అరుదుగా వస్తుంది. ఈ నొప్పి గొంతు వెనుక, టాన్సిల్స్, చెవి దగ్గర వస్తుంది. అసలు విషయం ఏంటంటే, మామూలుగా మనం చేసే పనులు అంటే ఏదైనా మింగటం, ఆవలింత, మాట్లాడటం లాంటివి చేసినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. అంటే మంచినీళ్లు తాగాలన్నా భరించలేని నొప్పి వస్తుందన్నమాట. ఎంత కష్టమో కదా. ఇక రెండోది పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా. దీని పేర్లోనే ఉంది, పోస్ట్ అంటే తర్వాత అని. హెర్పెటిక్ అంటే సర్పికి సంబంధించినది. అంటే షింగిల్స్ లేదా సర్పి వచ్చిన తర్వాత కూడా ఆ నొప్పి వదిలిపెట్టదు. ఆ వైరస్ నరాలను దెబ్బతీయడం వల్ల సర్పి పుండ్లు మానిపోయినా ఆ చర్మమున్న ప్రాంతంలో నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ల తరబడి మంట, నొప్పి వేధిస్తూనే ఉంటుంది. ఇక ఆక్సిపిటల్ న్యూరాల్జియా. ఇది ఒక రకమైన తలనొప్పి, కానీ మామూలు తలనొప్పి కాదు. తల వెనుక, మెడ పైభాగం నుంచి మొదలై తల పైకి, ఒక్కోసారి కళ్ల వెనుక వరకు కరెంట్ షాక్ కొట్టినట్టు, సూదులతో గుచ్చినట్టు నొప్పి వస్తుంది. చాలా తీవ్రంగా ఉంటుంది. సాధారణ తలనొప్పికి దీనికి అస్సలు సంబంధం లేదు. సరే, ఈ రకాలన్నింటిలోకెల్లా చాలా సాధారణంగా కనిపించేది, ఇంకా చెప్పాలంటే అత్యంత తీవ్రంగా బాధించేది ట్రైజెమినల్ న్యూరాల్జియా. దీని గురించి మనం కొంచెం లోతుగా తెలుసుకుందాం, ఎందుకంటే ఇది ఎంతోమంది జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చూడండి దీన్ని ఎలా వర్ణిస్తున్నారో. అకస్మాత్తుగా, తీవ్రంగా, పదే పదే వచ్చే న్యూరోపాథిక్ నొప్పి దాడి. ఈ ఒక్క వాక్యం చాలు ఆ నొప్పి తీవ్రతను అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ముఖ్యమైన పదం దాడి. ఎందుకంటే ఈ నొప్పి రోజంతా ఉండదు. ఎలాంటి వార్నింగ్ లేకుండా అకస్మాత్తుగా వస్తుంది. కొన్ని సెకండ్ల నుంచి నిమిషాల పాటు ఉండి జీవితాన్ని అతలాకుతలం చేసి వెళ్ళిపోతుంది. ఇందులో అత్యంత బాధాకరమైన విషయమేంటో తెలుసా? ఈ నొప్పిని ప్రేరేపించేవి, ట్రిగ్గర్ చేసేవి చాలా మామూలు పనులు. ముఖం మీద చల్లగాలి తగలడం, ఏదైనా తినడం, పళ్ళు తోముకోవడం, ముఖం కడుకోవడం, చివరికి నవ్వడం లేదా మాట్లాడడం కూడా. ఈ పనులన్నీ భరించలేని నొప్పిని తెచ్చిపెడతాయి. అంటే ఒక మనిషిని నవ్వడానికి కూడా భయపడేలా చేస్తోందంటే దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. అయితే ఈ ట్రైజెమినల్ న్యూరాల్జియాలో కూడా మళ్ళీ 2 ప్రధాన రకాలున్నాయి. మొదటిది క్లినికల్. ఇది చాలా సాధారణం. ఇందులో మెదడులోని ఒక రక్తనాళం నరం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల నొప్పి వస్తుంది. రెండోది సిమ్టమాటిక్. ఇది వేరే ఆరోగ్య సమస్యల వల్ల, అంటే నరం దెబ్బతినడం వల్ల వస్తుంది. ఇందులో ముఖం మీద తిమ్మిరిగా ఉండటం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ తేడా తెలుసుకోవడం ట్రీట్మెంట్కి చాలా ముఖ్యం.